ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీ అందరికీ శుభాలు కలుగుగాక. బాగున్నారండి? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధాలు, మీ ఇరుగువారు పొరుగువారు ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాల చేత, ఐశ్వర్యాల చేత ఆశీర్వదింపడుతురుగాక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, గత వారం నుంచి ఈ వారం వరకు మనలందరినీ కూడా సజీవ లెక్కల్లో ఉంచి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చి ఎంతో ఆశీర్వదించి ఎన్నో అద్భుతాలు జరిగిస్తూ కాపాడుకొస్తున్నటువంటి దేవాతి దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రండి ప్రియులారా, మనం హోసన్న మినిస్ట్రీస్ నుంచి ఒక పాట పాడి దేవుని మహింపరచుకుందాం. ఆమెన్. పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకే, నా యాత్రలో నీ దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే, నా విశ్వాసము నీపై నుండగా విజయమునే చాటనా, నా విశ్వాసము నీపై నుండగా విజయమునే చాటనా, నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగెదా, నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగెదా. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా, యేసయ్యా, యేసయ్యా, నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనస్సుతో స్తోత్ర గీతమా పాడెద నిరతము ప్రేమ గీతము. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా, యేసయ్యా, యేసయ్యా, నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగుగాక. ఆమెన్. మంచిది ప్రియులారా, దేవుణ్ణి ఎరగలేనటువంటి ప్రియులకి నా వంతు, నా అనుభవంలో నుండి ఒక మాట చెప్పనివ్వండి. ప్రియులారా, జగత్తు పునాది వేసినటువంటి వాడు, ఈ భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రాదులను అన్నింటినీ కూడా తన నోటి మాట ద్వారా సృష్టించినటువంటి మహోన్నతుడు, సృష్టికర్త, మహిమగల దేవుడు, రాజులకు రాజు, పరమతండ్రి అయినటువంటి వాడు యేసు క్రీస్తు. యేసు అనంటే నరుడు, క్రీస్తు అనంటే దేవుడు. ఆయన మానవ దైవత్వం కలిగినటువంటి వాడు. ఈ భూమికి ఎందుకు ఆయన వచ్చాడని అంటే, ఈ మానవుడు కొద్దిపాటి జ్ఞానం కలిగినటువంటి వాడు, కొద్దిపాటి మనస్తత్వం కలిగినటువంటి వాడు. ఆయన అనంతుడు. అనంతుడైనటువంటి దేవుని దగ్గరికి ఈ కొద్దిపాటి మానవుడు, మనిషి వెళ్ళలేడు. తన శక్తి చాలదు, కనుగొనలేడు. నా తండ్రి ఎవరో తెలియదు, సృష్టికర్త ఎవరో తెలియదు, నేను చనిపోతే ఎక్కడికి పోతానో తెలియదు అన్నటువంటి అయోమయ పరిస్థితిలో ఉండేటప్పుడు ఆయనే ఈ భూమి మీదకి వచ్చి, నాయనా నేనే నీ సృష్టికర్తని, నేనే నీకు ఆధారభూతుడను, నేనే ఈ సృష్టికి ఆది సంభూతుడను, నేనే సమస్తాన్ని కూడా సృష్టించినటువంటి దేవుడను అని తెలియజేయడానికని ఆయన నరుడిగా ఈ భూమి మీదకి రావడం జరిగింది.
నరుడు ఏ విధంగా అయితే తల్లి గర్భంలోంచి ఉద్భవిస్తాడో అట్టి విధంగానే తల్లి గర్భంలోంచి తను కూడా ఉద్భవించి ఈ భూమి మీదకి, అంటే మగ పురుషుని యొక్క తాకిడి లేకుండా ఒక పెళ్లి కానటువంటి యవ్వనస్తురాలకి ఆ గర్భంలో నుంచి బయటకు వచ్చినటువంటి వాడు. అది ఆయనకి మనకు ఉన్నటువంటి తేడా. మనం ఎలాగైతే వచ్చామో ఆయన కూడా అలాగే వచ్చాడు. కానీ మనం వై క్రోమోజోమ్స్, ఎక్స్ క్రోమోజోమ్స్ అని సైన్స్ ప్రకారంగా ఉన్నటువంటి పద్ధతి ప్రకారంగా మనం రావడం జరిగింది. పిండోత్పత్తి జరిగింది ఆ రెండు కలిస్తేనే. కానీ ఆయన వై క్రోమోజోమ్స్ అన్నటువంటిది కలవకుండానే ఎక్స్ క్రోమోజోమ్స్కి, అంటే యవనస్తురాలైనటువంటి స్త్రీకి గర్భంలో నుంచి రావడం జరిగింది. అదే ఆయన దైవత్వం. అదే మనిషికి ఆయనకు ఉన్నటువంటి తేడా. చనిపోయిన తర్వాత కూడా ఆయన తిరిగి 3వ దినాన్ని లేవటం జరిగింది. గుడ్ ఫ్రైడే చనిపోవటం, ఈస్టర్ అన్నటువంటి పునరుత్థాన దినం అది. ఇంతవరకు ఏ దైవ మానవుడు కూడా చేయలేదు. దైవ మానవుడు అంటే దేవుళ్ళు దేవతలను పేర్లు పెట్టుకున్నటువంటివి ఎవరు కూడా ఆ విధంగా జన్మించలేదు. ఎవరు కూడా ఆ విధంగా చనిపోయి తిరిగి లేవలేదు. అదేవిధంగా ఎవరు కూడా అట్టి విధమైనటువంటి జీవితాన్ని కూడా జీవించలేదు భూమి మీద. ఎలాంటి అపవిత్రత కానీ, ఎలాంటి దోషాలు కానీ, ఎలాంటి పాపాలు కానీ, ఎలాంటి తప్పిదాలు కానీ లేకుండా ఆయన జీవించనన్నాళ్ళు కూడా ఈ భూమి మీద అట్టి విధమైనటువంటి జీవితాన్ని ముందుకు సాగించాడు. అది మానవుడికి దారి చూపించాడు. ఇట్టి విధంగా నువ్వు నడుచుకుంటే, ఈ విధంగా ప్రవర్తిస్తే, ఈ విధంగా మాట్లాడితే, ఈ విధంగా మసలుకుంటే, ఈ విధంగా గుర్తించుకుంటే, ఈ విధంగా దేవుడు అన్నటువంటి వానికి నీ మనసు, నీ హృదయం, నీ శరీర ప్రాణాత్మల ద్వారా ప్రార్థన చేస్తే ఆయన నీకు సముఖుడిగా ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. ఆయన నిన్ను ప్రతి క్షణం కూడా కాపాడుకొస్తాడు. నీ మరణాంతరం వరకు కూడా ఆయన తోడుగా ఉంటాడు. సదాకాలం నేను నీకు తోడై ఉన్నాను అనేటువంటి వాగ్దానాల చేత ఆయన నీకు ఎప్పుడు కూడా చేదోడు వాదోడుగా ఉంటాడు రా నాయన అని చెప్పేసి ఆయన తెలియజేయడానికి అని చెప్పేసి, క్రీస్తే యేసుగా, దేవుడే మానవుడిగా, సృష్టికర్తే ఒక నరవతానిగా భూమి మీదకి వచ్చి తనకు తానుగా తెలియజేసుకోవడం జరిగింది. ప్రజాపతి అయినటువంటి దేవాతి దేవుడు ఈ భూమి మీదకి ఉద్భవించబోతున్నప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి ఒక నక్షత్రం వెలబోతుంది. అందుకనే యురేనస్, నెప్ట్యూన్, మార్స్ ఈ 3 నక్షత్రాలు వరుసగా ఉంటాయి. అందులో దానికి తోడుగా మరో నక్షత్రం ఏర్పరచబడింది. అందుకని ఆ నక్షత్రాన్ని చూసి భూమి మీద ఉన్నటువంటి జ్ఞానవంతులైనటువంటి వారు దాన్ని వెంబడించేటప్పుడు ఆయన అడ్రస్ కనుక్కోవడం జరిగింది. పలానా దగ్గర సృష్టికర్త పశువుల పాకలో ఆయన పరుండ పెట్టడం జరిగింది, కాబట్టి అతన్ని వెళ్ళి మీరు దర్శించండి అని చెప్పేసి జ్ఞానులకు దేవదూతల ద్వారా బోధించడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి సృష్టికర్త అన్నటువంటి వాడు ప్రజాపతిగా, ఆది సంభూతుడిగా, ఆదుకున్న దేవుడిగా, ప్రేమమయుడిగా, కరుణామయుడిగా ఈ భూమి మీదకి రావడం జరిగింది ప్రియులారా. కనుకనే జీవించిన అన్నాళ్ళు కూడా నువ్వెవరైనా పర్వాలేదు, ఏ మతస్థుడివైనా, ఏ జాతి వాడివైనా, ఏ కులస్థుడివైనా, ఏ ప్రాంతం వాడివైనప్పటికీ కూడా నా దేవుడు ఎవరు, నన్ను సృష్టించిన కర్త ఎవరు, నాకు రూపం పెట్టిన భగవంతుడు ఎవరు, నాకు ఊపిరి పోసినటువంటి ఆత్మదేవుడు ఎవరు అని చెప్పేసి నీ అంత నువ్వే అడిగేటప్పుడు ఖచ్చితంగా ఆయన దర్శిస్తాడు, కనిపిస్తాడు, తన స్వరాన్ని వినిపిస్తాడు. ఆయన అంత మూర్ఖత్వం కలిగినటువంటి వాడు కాదు. ఆయన అంత మనుషులపై కోపోద్రేకాన్ని కలిగినటువంటి వాడు కాదు. ఎవరినైనా సరే, ఎందుకంటే ఈ లోకం కొరకు తన యొక్క రక్తాన్ని దారబోసాడు. ఈ లోకం తాలూకా ప్రతి పాప శాప దోషాలన్నింటినీ కూడా తన వీపు మీద మోసుకెళ్ళిపోయాడు. ఇదిగో లోక పాపంలో మోసుకొని పోవచ్చున్నటువంటి దేవుని గొర్రెపిల్ల అని చెప్పేసి ఆయనకు బిరుదుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎవరైనప్పటికీ కూడా, ఎందుకంటే కాలం చాలా చిన్నది. ఎవరి ఆయుష్ ఎప్పుడు ఈ శరీరం అనే మట్టి సూట్లో నుంచి ఈ భూమిని విడిచి పోతుందో ఎవరికి తెలియదు. నరకం, స్వర్గం 2 ఉన్నాయి. వెలుగు, చీకటి 2 ఎలాగైతున్నాయో, మంచి చెడు 2 ఎలాగైతున్నాయో, దొంగ దొర 2 ఎలాగైతున్నాయో, నలుపు తెలుపు ఎలాగైతున్నాయో అట్టి విధంగానే స్వర్గం, నరకం ఉంది. పాతాళం, పరదేశం ఉంది. దేన్ని ఎంచుకుంటావు? ఈయన నరకం తప్పించి మోక్షానికి మానవులందరినీ కూడా చేర్చడానికి అని ఈయన వచ్చాడు. నువ్వు రక్షింపబడ్డావు. నీ కొరకు సృష్టికర్తే తన శరీరంలో నుంచి రక్తాన్ని
చిందించడం జరిగింది. ఈ అద్భుతమైనటువంటి ఈ ఆశీర్వాదాన్ని నువ్వు అందుకుంటావో, నువ్వు దాన్ని తిరస్కరించుకుంటావో, అసహించుకుంటావో, అది నీ ఇష్టం. అది ఓకే. దేవుడి మాట్లాడినటువంటి విత్తనాలు నీ హృదయం అనే నేల మీద నాటింపచేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింపు చేయను గాక యేసు నామములో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, రండి. దేవుడిని ఎరిగినటువంటి ప్రజలకి నా వంతు ఒక మాట చెప్పనివ్వండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వాక్య ప్రకారంగాను, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అవును, ప్రతి మాట వలన జీవించను అంటే ఆ మాట ఎవరిది? దేవునిది. దేవుని నోటి ద్వారా వచ్చినటువంటి మాట. ఏ నోటి ద్వారా అయితే జిగటమన్ను తీసి నా రూపురేఖలు పెట్టి నీ నాసిక రంధ్రాలలో నుంచి నా జీవ వాయువును ఓదగా నువ్వు జీవ ఆత్మయ్యావని చెప్పేసి మనకి ఆదికాండంలో 2:7 చెప్తాడో, అదే నోటిలో నుంచి వచ్చినటువంటి శబ్దం, మాట. ఆ మాట ద్వారా నరుడు జీవిస్తాడంట. ఆ మాటలో శక్తి ఉంది, ఆ మాటలో జీవం ఉంది, ఆ మాటలో ప్రభావం ఉంది, ఆ మాటలో అగ్ని, ఆ మాటలో దీవెన ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఆ మాట ద్వారా ప్రజలందరూ కూడా జీవించగలరు అని చెప్పేసి సాక్షాత్తు ఆ పరబ్రహ్మ అయినటువంటి వాడు, సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడే మానవునికి సెలవు ఇవ్వటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే తిండి వల్ల కాదు, తిండి శరీరం పోషించుకోవటానికి, కానీ ఆత్మ మాట ద్వారా. అదే మాట ఆశీర్వాదాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాయి. అదే మాటను పట్టుకొని నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. అందుకనే మనకి 32:12 ఆదికాండంలో ఒక మాట అంటాడు యాకోబు, ఇదిగో నీ అన్న అయినటువంటి ఏసావు ఒక 400 మందితో వస్తున్నాడు నిన్ను చంపేయడానికి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మనుషులు చెప్పేటప్పుడు దేవుడిని అడుగుతాడు, అయ్యా నువ్వు వెళ్ళు, మరలా నీ బంధువుల దగ్గర నువ్వు వెళ్ళిపో, నేను నీకు తోడుగా ఉంటాను, నీకే అపాయం కూడా రానివ్వను అని చెప్పేసి అన్నావు కదా ఆ రోజు నా మాట. ఈరోజేంటి మా అన్న ఇంటి ఇలాగొచ్చేస్తున్నాడు, నేను చనిపోవాలా, నాకేంటి ఎందుకు ప్రమాదం ముంచుకొచ్చేస్తుంది, నువ్వు చూడవా, నువ్వు మర్చిపోయావా, నువ్వు ఇచ్చిన మాట మర్చిపోయే దేవుడు కాదు కదా, ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్టి విధంగానే 32:27 ఇర్మియాలో కూడా అంటాడు, నేను సర్వ శరీరాలకు దేవుడినై ఉన్నాను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అంటాడు. హల్లెలూయా. అదేవిధంగా శారా చెప్పేటప్పుడు లోపల శారా ఎక్కడుంది అని అంటాడు. అంటే ముగ్గురు వస్తారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుడు. ఆదికాండం 18లో వచ్చేటప్పుడు ఏది శారా ఎక్కడుంది అంటే లోపల ఉంది అని అంటాడు, టెంట్లో. అబ్రహాం గారు వచ్చే ఏడాదికి ఈ సమయానికి ఖచ్చితంగా నీ గర్భం నుంచి ఒక శిశువు రాబోతున్నాడు, ఒడిలో ఉండబోతున్నాడు అంటే శారా క్విక్ నవ్వుతుంది. అదిగో శారా ఎందుకు నవ్వుతుంది, నాకు అసాధ్యమైంది ఏమైనా ఉందా అని అంటాడు. నేను నవ్వలేదని అంటది, నువ్వు నవ్వావని అంటాడు. అది చిన్నపిల్లలాగా పోట్లాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆదికాండం ఒకసారి చదవండి, చాలా బాగుంటుంది. అలాగన్నట్టు ఏంటంటే తన నోటి మాట అక్కడ జరుగును గాక, ఇది కలుగును గాక, వెలుగు కలుగును గాక అంటే కలిగింది. ఆ జలము ఈ జలము వేరుపరచబడిన గాక అంటే వేరైంది. పై జలంలో ఆకాశముగా, కింద జలంలో సముద్రాలుగా ఉంది. ఆరిన నేల కనబడిన గాక అనంటే కనబడింది అంతే. ఆకాశంలో నక్షత్రములు కనబడిన గాక అనంటే కనబడ్డాయి. చిన్న జ్యోతి కలుగును గాకనంటే చిన్న జ్యోతి కలిగింది, అది రాత్రికి వెలుగ్గా ఉంది. పెద్ద జ్యోతి కలుగును గాకనంటే అది పగటికి వెలుగ్గా ఉంది. అట్టి విధంగానే ఓ మానవుడా, ఓ మనిషి, ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, నేను చెప్తున్నాను మాట, ఆ మాటలు పట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళిపో. ఆ మాటలో శక్తి ఉంది, ప్రభావం ఉంది, దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది, గొప్ప కార్యాలు జరిగిపోతాయి. అందుకని ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి మాటలు దివారాత్రులు ఎవడైతే ధ్యానిస్తాడో నీటి వారన నాటబడిన మొక్క అయి తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండునని. చూడండి ఎంత అద్భుతమైన మాట. అంటే నిత్యం కూడా పచ్చగా ఉంటాడనమాట, అంటే జీవం కలిగి ఉంటాడు. ఆ మాట అన్నది అతనికి ఆయుష్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇవ్వగలదు, జబ్బుల్ని బాగు చేయగలదు, దురాత్మ శక్తుల్ని పారద్రోయగలదు, చనిపోయినటువంటి వారిని లేవనెత్తగలదు. అందుకనే ఓ జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి ఈ ఎముకల మీద
వాళ్ళు వెంటనే ఆ ఎముకలన్నీ కూడా టకటకటకటక సౌండ్, యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది అది. జీవాన్ని ధరిస్తాయి ఎముకలన్నీ కూడాను. అందుకనే ఇదిగో పాములను తేలను త్రొక్కుటకును శత్రు బలవంతటి మీద నీకు అధికారం ఇచ్చి ఉన్నాను, ఏదియో నీకెంత మాత్రం హాని చేయదు. 10:19 లోకసువార్త ప్రకారం దాన్ని ఉచ్చరించండి. ఏది కూడా మనకి ఏ హాని కూడా కలిగించదు. నాశనకరమైన తెగులు నా గుడారమునకు సంభవించదు. మహోన్నతమైనటువంటి దేవుడు నాకు నివాస స్థలమై ఉన్నాడు కనుక నా గుడారం నాకు ఏ హాని కలగదు. నాశనకరమైన తెగులు ఏది రాదని చెప్పేసి అంటాడు 91 సంకీర్తన 9:10 ప్రకారంగా. నా మార్గములన్నిటిలో నన్ను కాపాడడానికి యెహోవా తన దూతలకు ఆజ్ఞాపించగా వారు తమ చేతుల మీద నన్ను ఎత్తుకొని రాయి తగలకుండా తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరని చెప్తుంది 11:12 91 సంకీర్తన ప్రకారంగా. ఇది ఉచ్చరించాలి మనం. నాకు ఏ హాని కలగదు, నాకు ఏ వ్యాధి రాదు, నాకు ఏ జబ్బు రాదు, ఏ వ్యాధులు, ఏ రోగాలు ఏది కూడా. ఎందుకంటే నా తండ్రి నాకున్నటువంటి వ్యాధులు రోగాలు అన్నీ కూడా తీసుకెళ్ళిపోయి శిలువలో భరించాడు. నా తండ్రి యేసయ్యను పంపించి నాకు బదులుగా మొత్తం అన్నింటినీ కూడా చెల్లించాడు. నాకేమీ లేదు, ఇంకా నేను ఆరోగ్యవంతుడిని. నాకు బీపీలు కానీ, షుగర్లు కానీ, థైరాయిడ్లు కానీ, గ్యాస్ట్రిక్లు కానీ, పీసీఓడీలు కానీ ఏమీ లేవు. నేను ఆరోగ్యవంతుడిని. ఆయన పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత కలిగి ఉన్నది. నేను బ్రతుకు దినములు అన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును గాక. నన్ను చూచువాడు నా తండ్రిని చూచును గాక. యెషయా గ్రంథం 60 అధ్యాయం 1-2 చూసుకున్నట్లయితే యెహోవా నా మీద వెలుగుచున్నాడు, ఆయన యొక్క మహిమ నా మీద ప్రకాశిస్తూనే ఉంది. లేస్తా, నేను తేజరిల్లుతా, నాకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయినాయి. నిందలు, బాధలు, అవమానాలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగించాడు నా దేవుడు. 53 అధ్యాయం 4-5 యెషయా గ్రంథం ప్రకారంగాను, 5:21 యోబు గ్రంథం ప్రకారంగా. నోటి మాటల చేత కలుగు నొప్పి నాకు తగలకుండును గాక. నాకు విరోధంగా రూపింపబడినటువంటి ఏ ఆయుధం కూడా వర్ధిల్లకుండును గాక. నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా నాకు కానీ నా కుటుంబానికి కానీ ఈ భూ ప్రపంచంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కొనబడి కడగబడినటువంటి విలువైనటువంటి సొత్తుగా మార్చబడినటువంటి ఏ ప్రజలకు కూడా అది తగలకుండును గాక, అది పరిచయకుండును గాక నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అని చెప్పి అనాలి. అప్పుడు మనకి, మన కుటుంబానికి దీవెన ఆశీర్వాదాలు. నా పిల్లలు జ్ఞానవంతులు అగుదురుగాక, నా పిల్లలు తెలివైన వారు అగుదురుగాక, నా పిల్లలు ప్రయోజకులు అగుదురుగాక, నా పిల్లలు దేవుని మహిమార్థమై ఈ భూమి మీద వాడబడుదురుగాక యేసు నామములో. దేవదూతలారా, ఎల్లప్పుడూ కూడా నా చుట్టూ, నా కుటుంబం చుట్టూ, ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి దేవుని యొక్క పిల్లల చుట్టూ మీరు సర్వీస్ చేయుదురుగాక యేసు నామములో. 1:14 హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రకారంగాను. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇచ్చి దేవుడు నా యందే, నాలోనే, నాతోనే, నా చుట్టూ, నా మీద, నా వెనక, నా ముందు జీవిస్తూ ఉన్నాడు. సదాకాలం నాకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చినవాడు, మరణాంతరం వరకు నాకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చినటువంటి వాడు, నన్నెన్నడూ కూడా విడిచిపెట్టను, విడవను, ఎడబాయను అనేటువంటి వాగ్దానం ఇచ్చినటువంటి నా జీవం కలిగిన తండ్రి నాతోనే, నాలోనే, నా చుట్టూ, నా మీద ఉన్నాడు ఆయన. 13:5 హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రకారంగాను. ఇలాంటి వాగ్దానాలు, ఇలాంటి మాటలు ఇప్పుడు కూడా మనం రిపీట్ చేస్తూనే ఉండాలి. ధర్మశాస్త్రం దివారాత్రులు ధర్మశాస్త్రం ఎవడైతే ధ్యానిస్తాడో వాడు నీటి కాలువల వారన నాటబడినటువంటి మొక్కై తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉద్భవిస్తాడంట. హల్లెలూయా. నీతిమంతుడు ఖర్జూరపు వృక్షం వలె మొవ్వవేయును, ముసలితనమందు ఇంకనూ చిగుర్చుచుండును, చిగురు పెడుతుంటాడంట. ఈ మాటలు మనం ధ్యానిస్తూ ఉండాలి. కనుక ఏ జబ్బైనా, ఏ వ్యాధి అయినా, ఏ రోగమైనా, ఏ అవమానమైనా, ఏ ఇబ్బంది అయినా, ఏదైనా సరే ఎవరి నుంచి వస్తుంది? అపవాది నుంచి వస్తుంది, శత్రు నుంచి వస్తుంది. కనుక పొమ్మని ఆజ్ఞాపించని యేసు నామములో వ్యాధి, రోగమా, జబ్బా, నీతో మాట్లాడుతున్నాను నేను, నా తండ్రి భరించేశాడు, నా శరీరం మీద రావడానికి వీల్లేదు. యేసు నామంలో నిన్ను గద్దిస్తున్నాను, పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అని చేసి గద్దించాలి. పోవే రోగమా, పోవే కుక్క అనంటే పోతుందా? కుక్కను గసరంటే గసరాలి,
కుక్కను గద్దించినట్టు గద్దించాలి, అప్పుడే అది పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఇట్టి విధమైనటువంటి వాగ్దానాలు, ఇట్టి విధమైనటువంటి మాటలు. నువ్వెంతైనా ఉపవాసాలు ఉండి, ఎంతైనా ప్రార్థన చెయ్యు. తండ్రి నువ్వు రా, నాకు హెల్ప్ చేయనో అవసరం లేదు. నువ్వు అలాగ అడుక్కుని ఉన్నట్లయితే ఏనాడు ఆయన రాడు, నీకు హెల్పింగ్ జరగదు. ఫస్ట్ దేవుడిచ్చిన మాట, ఆ మాటలోనే శక్తి ఉంది, ఆ మాటలోనే ప్రభావం ఉంది, ఆ మాటలో దీవెన ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి ఆ మాటలు మనం ఉచ్చరించాలి. చూడండి, మాంత్రికులు ఎల్లప్పుడూ కూడా ఉచ్చరిస్తూనే ఉంటారు మంత్రాలు. ఆ మంత్రాల్లో ఉందన్నమాట ఆ శక్తి. కాకపోతే వాళ్ళు ఏంటంటే నిష్ఠగా ఉంటారు, చాలా నిష్ఠగా ఉంటారు, పవిత్రంగా ఉంటారు, పవిత్రంగా ఉంటారు. చాలా ఒకరితో మాట్లాడరు, ఒకరికి షేక్ హ్యాండ్ ఇవ్వరు, ఒకరైపు చూడరు, అలా కనిపెట్టుకొని ఉంటారు. పూజ అంటారు, మాట్లాడితే పూజకి వెళ్ళింది, పూజ. మనం కూడా ఆ పూజలో ఉండాలి, మనం ఆ దీక్షలో ఉండాలి. మనం దీక్ష అంటే పూజ అన్న సన్నిధి, దేవుని సన్నిధి మన భాషలో. అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన పిల్లలు విద్యావంతులు అవుతారు, మన పిల్లలకి కార్యాలు జరుగుతాయి ఖచ్చితంగాను. నా కుమార్తెకి ఈ రోజున వివాహం జరుగునుగాక యేసు నామములో. దేవదూతలారా మంచి పెళ్ళికొడుకుని తీసుకురండి. పరిశుద్ధాత్మదేవ నీ సహాయంతో దేవదూతలు తీసుకొచ్చేదురుగాక యేసు నామములో. నా కుమారుడికి వివాహం జరగలేదు, మంచి కుమార్తె, పెళ్లి కుమార్తె వచ్చునుగాక యేసు నామములో అంటే వస్తుంది, రావాలంతే. ఈ సంవత్సరం జరగాలి వివాహం, ఆమెన్, జరుగుతుంది అంతే. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి మా బావమరిది చెల్లి కల్పన, బావమరిది రాజు, ఎస్పి రాజు, పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన. కాబట్టి వారికి ఈ యొక్క సందర్భంలో నిండు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి పాప ఉంది ఇంట్లో, బాబు కూడా ఉన్నారు, ఇద్దరు కూడా వయసు వచ్చినటువంటి వాళ్ళే, ఇద్దరు కూడా ఎంప్లాయీసే. డాక్టరు, అమ్మాయి కుమార్తె డాక్టరు, బాబు వచ్చి బ్యాంకులో జాబ్ చేస్తున్నాడు. వారిద్దరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక యేసు నామములో, ఆమెన్. ఈ సంవత్సరం వివాహాలు జరిగిపోవును గాక యేసు నామములో. ప్రమోషన్స్ కూడా వచ్చును గాక. అందరికీ హృదయాలు ప్రశాంతమైన వాతావరణం చేత నింపబడిన గాక. శరీరాలు ఆరోగ్యంతో నిండిపోవును గాక. మీరు మీ కుటుంబం ఎల్లప్పుడూ కూడా క్షేమకరంగా, ఆనందకరంగా, ఆరోగ్యకరంగా దీవించబడుతుంది గాక, ఆశీర్వదించబడుతుంది గాక యేసు నామములో. కల్పన థ్యాంక్ యూ, రాజు థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించను గాక యేసు నామములో. ఇలాంటి స్పాన్సర్స్, మీరు చేసినటువంటి స్పాన్సర్స్ ద్వారా అనేక మంది బలపరచబడుతుంది గాక, స్థిరపరచబడుతుంది గాక యేసు నామములో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇందుకు 100 రెట్లుగా మీ కుటుంబం దీవించబడి ఆశీర్వదింపబడుతుంది గాక. 100 రెట్లుగా మీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దబడిన గాక, బలపరచబడిన గాక యేసు నామములో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది, రండి ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని మనం విందాం. ఆ అబ్బాయికి డాక్టర్సే మరి ఇంకా ఏం చేయలేము అని చెప్పి అన్నారంట. మరి అబ్బాయిని తీసుకొచ్చినటువంటి అన్నయ్య నోటి మాటల ద్వారా మనం ఆ సాక్ష్యాన్ని మనం విందాం. ఆమెన్, హల్లెలూయా. అందరికీ వందనాలండి, దేవునికి స్తోత్రం. నా పేరు జోసఫ్ అండి. నేను వైజాగ్ నుంచి వస్తున్నాను, విజయనగరం జిల్లాకి. మన ఎస్ఎస్రావు పాస్టర్ గారి దగ్గర చర్చికి ఒక 1 year నుంచి వస్తున్నానండి. నేను హిందూస్ నుంచి క్రిస్టియన్లోకి మారానండి. అది మన ఎస్ఎస్రావు గారు పాస్టర్ గారు నాకు మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యి మా కోసం ఆయన ప్రార్థన చేయడం, నేను దేవుళ్ళలోకి అప్పటి నుంచి నమ్ముకోవడం, జీసస్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టానండి. అప్పటి నుంచి మా ఇంట్లో మార్పులు, నా బిడ్డలో మార్పులు, నా బాడీలో మార్పులు, మా తల్లిదండ్రులు మారడం, మా తల్లి యొక్క మా బ్రదర్కి కిడ్నీ ప్రాబ్లం అండి. ఆ కిడ్నీ ప్రాబ్లంతో ఆపరేషన్కి మేము చాలా భయపడ్డాం. ఆ టైంలో పాస్టర్ గారికి నేను సార్ ప్రార్థనలో పెట్టండి అంటే ఆయన ప్రార్థన చేసిన మరుక్షణం ఆపరేషన్ సక్సెస్ అవ్వడం. ఇప్పుడు ఇరువురు చాలా చక్కగా ఉన్నారండి. మా అమ్మగారు, మా అన్నీ కూడా మేము ఎంతో విశ్వాసంగా నమ్ముకున్నాం యేసు ప్రభువుని. జీసస్ని ఫాలో అవుతున్న దగ్గర నుంచి మా ఇంట్లో గొప్ప కార్యాలు జరుగుతున్నాయండి. మన పాస్టర్ గారు, ఎస్ఎస్రావు పాస్టర్ గారు ప్రార్థన చేసిన ప్రతి దానికి మాకు సమాధానం వస్తుందండి. సో అలాగే ఇతని పేరు కే అభినవ్ అండి. ఈయన మా పిన్ని గారు అబ్బాయి. ఈయన నేను సంవత్సరం నుంచి వస్తున్నాను కదండి, మన పాస్టర్ గారికి చెప్పానమాట, మన ఎస్ఎస్రావు గారికి, సరే ఈయన పరిస్థితి ఇలాగ ఉంది, ఈయన చాలా షివరింగ్, ఈయనకి డాక్టర్లు కూడా మందుల ద్వారా తగ్గదు అని అంటే పాస్టర్ గారు అన్నారు, మన దేవుడు చేయలేని కార్యం అంటే ఏమి ఉండదమ్మా, దేవుడు అన్ని కార్యాలు చేస్తాడు, నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను, ప్రార్థనలో పెడతాను, అతన్ని తీసుకురావండి నా దగ్గరికి, నేను ప్రార్థన చేస్తానంటే గత 6 నెలల క్రితం ప్రార్థన తీసుకొచ్చానండి. ప్రార్థన తీసుకొచ్చాక పాస్టర్ గారు ప్రార్థన చేసిన వితిన్ 1 weekలోనే కుర్రవాడిలో మార్పు రావడం,
షివరింగ్ తగ్గడం, తనంతట తను పని చేసుకోవడం, తనంతట తను ఉద్యోగానికి వెళ్ళడం, ఉద్యోగంలో కూడా మంచి పేరు తెచ్చుకోవడం, అన్ని రకాలుగా తనకు ఆరోగ్యం సహకరించడం, అలాగే వేసుకున్న ట్యాబ్లెట్స్ కూడా తగ్గిపోవడం. డాక్టర్ కూడా ఆశ్చర్యపడిపోయాడు, అంటే ఈ మార్పు ఎలాగొచ్చిందని అడుగుతున్నారు. సో ఈ కార్యం చేసిన దేవుడికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం, అలాగే ఎస్ఎస్రావు పాస్టర్ గారికి కూడా రుణపడి ఉంటాం అండి. థ్యాంక్ యూ. దేవుడి సాక్ష్యం దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. రండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహిమా ఘనత ప్రభావాలు పొందుకున్న మా తండ్రి, మీకు లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లిస్తున్న ప్రభా, ఈ దినాన్ని తండ్రి ప్రభా, అనేక మంది నీ ప్రియులు, నీ ప్రజలు నీ మాటల కొరకు నాయన ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క తండ్రి ప్రభు, నందు ప్రయాస వృధా కాదని నువ్వు సెలవిచ్చావు తండ్రి. అట్టి విధంగా ఎదురు చూసిన ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మ కుమ్మరింపబడిన గాక. 2:17 అపోస్తుల కార్యాల ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా దర్శనాలు పొందుకుందరు గాక. ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి ప్రభు కలలుగందరు గాక. ప్రవచనాలు ఒల్లించుదురుగాక యేసునామములో తండ్రి. శరీరాల మీద పనిచేస్తున్నట్టు ప్రతి రుగ్మతలు, బలహీనతలు తీసుకొచ్చి దురాత్మలన్నీ కూడా కాలిపోనుగా యేసునామములో భమనాజ్ఞాపసన్నాజన యేసుక్రీస్తు నామములో. అప్పులు ఉప్పులో కూరుకుపోయి అత్యాశలకి పరిగెట్టించి అప్పులు వడ్డీలు కట్టలేక నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి దురాత్మ చీకటి అంధకార శక్తులారా ఆ కుమార్తెలు, ఆ కుటుంబాలు విడిచిపెట్టి భమనాజ్ఞాపసన్నాజన యేసునామములో తండ్రి నీకు వందనాలు చెల్లిస్తా ప్రభా. వివాహాలు జరిగిన కాక, ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు వచ్చిన కాక, గర్భాలు లేనటువంటి వారికి గర్భాలు తెరవడిన కాక యేసునామములో. ఎంతమంది అయితే మానసిక, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా కృంగిపోతున్నారో వారందరి మీదకి నా తండ్రి ఇప్పుడే నీ శక్తి తాకును గాక, నీ ప్రభావం తాకును గాక, నీ వెలుగు తాకును గాక, నీ శక్తి తాకును గాక. నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో అందరూ కూడా ఫ్రీ అయిపోను గాక. పట్టుకున్నటువంటి జల తైలాలు రెండు కూడా గొప్ప నీ ఆత్మ ప్రభావం చేత, యేసుక్రీస్తు రక్తం చేత, పునరుత్థాన బలం చేత నిండిపోవును గాక. ఎక్కడ అప్లై చేసినా, ఎక్కడ తండ్రి ప్రభు ఎవరు సేవించినా వారు వెంటనే గొప్ప కార్యం వారిలో జరుగును గాక. గొప్ప ఆశీర్వాదం కలుగును గాక. గొప్ప దీవెన వారి మీదకి కలుగును గాక. యేసయ్య నామానికి గొప్ప మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. యేసయ్య నామాన్ని బట్టి స్తుతిస్తూ వినయపూర్వకంగా అడిగి వేడుకను పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాంతరియేక దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలకు, ఇరుగు వారికి, పొరుగు వారికి, మన శత్రులకు, మిత్రులకు అందరికీ కూడా సదాకాలం తోడై ఉండి నడిపించి, దీవించి, ఆశీర్వదించి, మహత్కార్యాలు, అద్భుతాలు జరిగించుకుంటూ ఆయన నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకొనుగాక మన ద్వారా. యేసు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనలందరికీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్.